గురుగారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవాలంటారు. నవగ్రహ స్తోత్రం చదువుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మానవ జీవితం అంతా కూడా గ్రహ సంచారం మీద ఆధారపడి ఉంటుంది. ప్రకృతి వికసించాలన్నా, ప్రకృతిలో ప్రళయం రావాలన్నా మనం అనేక సందర్భాల్లో పంచాంగాల్లో చూస్తూ ఉంటాం. గ్రహ కూటమి, గ్రహాలు ఒక చోట కూడటం వల్ల ప్రమాదం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి, తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అటువంటి విపత్కర పరిస్థితులు గ్రహ సంచారం వల్లే వస్తాయి. అనుకూల పరిస్థితులు కూడా వస్తాయి. ఈ సంవత్సరం గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, సస్యశ్యామలంగా పంటలు బాగా పండుతాయి, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు, సకాలంలో వర్షం పడతాయి. ఇట్లా ప్రకృతిని ఎట్లా ప్రభావితం గ్రహాలు చేస్తాయో, ప్రకృతిలో ఒక భాగమైనటువంటి పాంచభౌతికమైన శరీరాన్ని ధరించిన మానవుడు కూడా గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలతల వల్లే సుఖంగాని దుఃఖంగాని అనుభవిస్తుంటారు. కనుక మన జీవితం సుఖంగా ఉండాలి, గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి, గ్రహాల యొక్క ప్రసన్నత ఉండాలంటే ప్రతివారు కూడా ప్రతినిత్యము కూడా నవగ్రహ స్తోత్రం చేయాలి. తమాషా ఏంటంటే 2 నిమిషాల కంటే పట్టదు. ఈ నవగ్రహ స్తోత్రం చేయడానికి 9 మందికి 9 శ్లోకాలు. పాపం వాళ్ళు ఎక్కువ కష్టం కూడా బెటరు. సూర్యుడు మొదలు పెట్టుకొని చివరి వరకు కూడా, కేతువు వరకు కూడా 9 మందికి 9 శ్లోకాలు చూపించాలి. ఇంకా విశేషించి గ్రహ బాధలు బాగా ఉన్నప్పుడు, ఏలినాడు శని ఉన్నప్పుడు, ఇంకో గ్రహం మహా ఇది ఉన్నప్పుడు, అటువంటిప్పుడు ఏంటంటే జపం చేయమన్నారు. కానీ సాధారణంగా 9 మందికి 9 శ్లోకాలు కనుక చదివినట్లయితే గ్రహ అనుకూలత కలుగుతుంది. కనుక గ్రహాలు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు గ్రహాలు అడ్డు రాకుండా, గ్రహాల యొక్క పీడ కానీ బాధ కానీ లేకుండా గ్రహాలు శాంతంగా ఉండడానికి ఈ నవగ్రహ స్తోత్రం ఉపయోగపడుతుంది. కనుక ప్రతివారు కూడా స్నానం చేయగానే సూర్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఎందుకంటే ఆయన కూడా ఒక నవగ్రహాల్లో ఆయన కూడా మనం స్తోత్రం చేస్తాం. మొట్టమొదటి స్తోత్రమే సూర్యుడు భగవానుతోనే మొదలు పెడతారు. కనుక నమస్సవిత్రే జగదే చక్షుషి అని మొదలు పెడతాం. కనుక మొట్టమొదటిగా సూర్య భగవానునికి కొంత రాగి చెంబులో నీళ్ళు ఇచ్చేసి అక్కడే 9 మందికి కూడా స్తోత్రం చేస్తే గ్రహ అధిపతి అయినటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అట్లాగే గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అయితే ఈ గ్రహ స్తోత్రం చేశాం కదా అని చెప్పి మనకి అనుకూలత, కేవలం అనుకూలత రాదు. ఎందుకంటే ఈ గ్రహాలు మన యొక్క సత్ప్రవర్తన ద్వారా మాత్రమే అనుకూలిస్తాయి అని చెప్తారు. ఉదాహరణకి లోకంలో ఏలినాడు శని వచ్చిందనుకోండి, ఏలినాడు శనిలో ఎవరు బాధపడుతారు అంటే దానికి శాస్త్రంలో స్పష్టంగా ఏం చెప్పారంటే, ఎవరైతే సదాచార సంపన్నుడు ఉంటారో వారి జోలికి శని రాట. అంటే ఏలినాడు శని ఉన్నంత కాలము కూడా మనం శుచిగా, శుభ్రంగా, నిర్మలంగా, ఎవరికి అపకారం చేయకుండా కొంచెం లో ప్రొఫైల్ చేసి కనుక మనం జీవిస్తే శని కొంచెం తగ్గి ఉన్నాడు, వీడిని మనం ఏం చేయకూడదు అనుకుంటారట. అట్లా ప్రతి గ్రహం కూడా మనం అనుకూల దృక్పథంతో సత్వగుణ సంపన్నత కలిగి ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, గ్రహాల అనుకూలత రావాలి అని కోరుకుంటూ ప్రశాంత హృదయులై ఎవరైతే ఈ 9 శ్లోకాలు చదువుకుంటారో, నవగ్రహ స్తోత్రం చేస్తారో వారికి విశేష ఫలితం వస్తుంది. ఇంకొక శాస్త్రంలో కూడా ఇంకొక గొప్ప విషయం ఏం చెప్పారంటే, ఏ గ్రహానికైనా సరే ప్రత్యేకంగా మళ్ళీ ఇంకా ఆ గ్రహదోషం పోయి గ్రహ ఉపశమనం కలగాలంటే దానికి సంబంధించినటువంటి హృదయం చదువుకోమన్నారు. ఆ గ్రహానికి సంబంధించిన ప్రత్యేక శ్లోకాలు ఉంటాయి. 7-8 శ్లోకాలు, 9 శ్లోకాలు ఆ గ్రహం మీదే. అంటే 9 శ్లోకాలు కామన్గా చదువుకోవాలి. ఏ గ్రహం విశేషంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన కవచం చదువుకున్నా కూడా మనకి రక్షణ కలుగుతుందన్నారు. కనుక గ్రహాలు ప్రకృతిని శాసిస్తాయి. ప్రకృతిలో మనం కూడా ఒక భాగం కనుక ప్రకృతితో పాటు మనకు కూడా అనుకూలత రావాలంటే, వచ్చేటువంటి ఉపద్రవాలు తొలగిపోవాలంటే, అడ్డంకులు తొలగిపోయి ప్రశాంతంగా జీవించాలంటే నవగ్రహ స్తోత్రం కంటే విశేషమైనటువంటి మహిమగల ప్రదేశం ఇంకోటి లేదు. కనుక ప్రతివారు కూడా 2-3 నిమిషాల్లో అయిపోయేటువంటి స్తోత్రం చదువుకొని ప్రశాంతంగా సుఖంగా ఉండడం మంచిది.